హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మన యొక్క రైతుల ఖాతాలలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఈ రోజున డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. సో ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు అన్న విషయంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మార్చినటువంటి కొత్త రూల్స్‌కు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు మనకు మరో కొత్త అప్డేట్‌నైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులలో చాలామందికి ఒక 2 రకాలుగా డబ్బులైతే పడే అవకాశం అయితే ఉంటుందండి. సో కొంతమందికొచ్చేసి నేరుగా డైరెక్ట్‌గా రూ. 4,000 డబ్బులైతే వచ్చేస్తాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు. సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కొంతమందికి 2,000 వస్తాయి. సో ఎవరెవరికి 4,000 రావడం జరుగుతుంది, ఎవరెవరికి 2,000 రావడం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన కనుక ట్యాప్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా తెలుసుకోవచ్చు. సో కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని కూడా మీరు షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఇప్పుడు రైతులకు అతిపెద్ద శుభవార్తనైతే సంక్రాంతి పండుగ సందర్భంగా అండ్ రిపబ్లిక్ డే కానుకగా అందివ్వబోతున్నాయండి. సో మనకు ఈ యొక్క 2 ఫెస్టివల్స్ అనేది ఈ మాసంలోనే ఉండనున్న నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలలోకి డబ్బులనైతే విడుదల చేయబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నేరుగా రూ. 4,000 అయితే విడుదల చేయబోతుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు కొంతమందికి రూ. 2,000, మరి కొంతమందికి రూ. 4,000 అయితే జమ చేయబోతుంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం వన్ బై వన్ కనుక చూసుకున్నట్లయితే, సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధానంగా పెట్టుబడి సాయాన్ని అందించే పథకం ఏదైనా, అంటే రైతులకు కొంచెం లబ్ధి చేకూరే విధంగా ఏదైనా స్కీమ్ ఉందా అంటే అదేనండి, మనకు ఉండే పథకమే అన్నదాత సుఖీభవ. ఈ పథకం కింద ఒక ఏడాదిలో ఒక్కొక్క రైతుకి రూ. 20,000 బెనిఫిట్ అయితే అందబోతుంది. సో ఈ పథకం ద్వారా ఎలిజిబిలిటీ లిస్టులోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క రైతుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి సో వారికి సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం మనకు కొత్త రూల్స్ని ప్రవేశపెట్టి అందులో అర్హులుగా వారిని గుర్తించిన తర్వాత అనంతరం అర్హుల లిస్ట్ అనేది రిలీజ్ చేసి అర్హుల లిస్టులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటినన్నింటినీ కూడా స్వీకరించి ఆ యొక్క అభ్యంతరాలన్నింటినీ కూడా క్లియర్ చేసి మనకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటుంది. సో ఆ యొక్క పథకం ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నాయి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు రూ. 6,000 అయితే ఒకే ఏడాదిలో ఇవ్వడం జరుగుతుంది. ఈ రూ. 6,000ని ఒకేసారి కాకుండా 3 సమాన వాయిదాలు, అంటే ఒక్కొక్క వాయిదాలో రూ. 2,000 చొప్పున నేరుగా రూ. 6,000 అయితే అందిస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి రూ. 14,000 అయితే అందిస్తుంది. ఈ రూ. 14,000లో అర్హత కలిగిన వాళ్ళకి తొలి విడతలో రూ. 5,000, రెండో విడతలో రూ. 5,000, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విడతలో మనకు రూ. 4,000 అయితే విడుదల చేస్తుంది. సో 14,000ని 3 వాయిదా పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే మనకు రూ. 6,000 ఇస్తుందో సో సేమ్ అదే విధంగా, కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ విడతలో మనకు ఒక రూ. 1,000 అనేది తగ్గించడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 కాబట్టి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం, అంటే ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో సో ఆయన గవర్నమెంట్‌లో మనకు ఈ 2026, 27వ సంవత్సరానికి సంబంధించినటువంటి, అంటే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి మనకు ఏదైతే బడ్జెట్ ఉందో సో ఆ బడ్జెట్ అనేది మనకు ఈ రోజునైతే ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ రోజున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత ఈ బడ్జెట్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడబోతుందంటే రైతులకు సంబంధించి ముఖ్యంగా మరొక గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. సో ఏదైతే మనం పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు రూ. 6,000 అనేది డబ్బులు పొందుతున్నామో ఈ రూ. 6,000 కాస్త రూ. 4,000 అనేది కేంద్ర ప్రభుత్వం యాడ్ చేసి డైరెక్ట్‌గా రూ. 10,000 వరకు అయితే పీఎం కిసాన్ డబ్బులు అయితే ఇక నుంచి మనకు అందించబోతున్నారండి. సో ఇప్పటి వరకు మనకు 3 సమాన వాయిదాలు ఇచ్చారు కదా! అయితే ఇక మీదటి నుంచి 3 సమాన వాయిదాలు కాదండి, ఇక మీదటి నుంచి మనకు వచ్చేసి 4 సమాన వాయిదా పద్ధతిలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం
ప్రతి 3 నెలలకి ఒకసారి మనకు డబ్బులైతే విడుదల చేస్తారండి. సో, ఈ డబ్బులనేది మనకు ఎలాగొస్తాయంటే సేమ్ అదే విధంగా మనకిప్పుడు ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులిస్తుందో అదే విధంగా అయితే వస్తాయి. అయితే రూ. 2,500 చొప్పునైతే వస్తాయండి. ఇప్పుడు వరకు మనకు 2,000 కదా వచ్చింది. ఇక నుంచి రూ. 500 అనేది యాడ్ చేసి 2,500లో రూ. 10,000 అయితే ఇయర్లీ మనకైతే ఇక నుంచి రాబోతున్నాయి. ఇది మనకు సంక్రాంతి కానుకగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత మన యొక్క కేంద్ర ప్రభుత్వం అంటే మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఆమె. సో వాళ్ళ యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు నేరుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకి ఈ యొక్క బెనిఫిట్ అయితే మనకు అందబోతుంది. అయితే చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి. బ్రదర్, ఇప్పుడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 10,000 కనుక పెంచిందంటే సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే మనకిప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్‌ని బట్టి రూ. 14,000 ఉందో సో అది అలాగే ఉంటుందా? అంటే అప్పుడు మాకు రూ. 24,000 వస్తాయా అని అంటున్నారు. అట్లా చేయదు. కేంద్ర ప్రభుత్వం గనక 10,000కి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది. సో రూ. 20,000కే ఇట తిరిగి మనకైతే ఫిక్స్ చేస్తారనమాట. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఈ విడతలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు కొంతమందికి రూ. 4,000, కొంతమందికి రూ. 2,000 అయితే విడుదల చేస్తుంది. ఈ రూ. 2,000 ఎవరికి ఇస్తే వస్తుందంటే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కరెక్ట్‌గా ఉండి, బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కరెక్ట్‌గా ఉండి, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్‌కి ఆధార్ కార్డ్‌తో ఈకేవైసీ అనేది చేసుకొని, ఎవరైతే రెగ్యులర్‌గా ఉండి లాస్ట్ విడత అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బులనేది పడినప్పుడు సో వాళ్ళకి డబ్బులు పడి ఉంటాయో వాళ్ళకి మాత్రమే రూ. 2,000 అయితే వస్తాయి. సో ఎవరికైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత లాస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు పడలేదు, అంటే నవంబర్‌లో విడుదల చేశారు కదా! సో నవంబర్ 19 తారీఖు ఏమో విడుదల చేశారు. సో ఆ డబ్బులని ఎవరికైతే పడలేదో వాళ్ళు గనక ఈకేవైసీ చేసుకొని, అలాగే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ గనక చేసుకుంటే వాళ్ళకి తిరిగి ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత అనేది సంక్రాంతి కానుకగా లేదా రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేస్తున్నప్పుడు నేరుగా వారి ఖాతాల్లోకైతే రావడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి మరీ ముఖ్యంగా కొంతమందికి 4,000 అని చెప్పాను కదా! ఈ విధంగా వాళ్ళకి 21వ విడత 2,000, 22వ విడత 2,000 మొత్తంగా రూ. 4,000 కొంతమంది రైతులకైతే రాబోతున్నాయి. ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 4,000 అయితే నేరుగా రైతుల ఖాతాలకైతే విడుదలైతే చేయబోతున్నారండి. సో సంక్రాంతి కానుకగా ఈ యొక్క పథకాన్ని మనకు మొదలుపెట్టి రిపబ్లిక్ డేకంతా కూడా అందరి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని మనకు మూడో విడత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులున్నాయో రూ. 4,000 సో ఆ డబ్బులు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 2,000 లేదా రూ. 4,000 ఎవరికైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికి కూడా ఇవ్వాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకొని సంక్రాంతి సందర్భంగా అయితే దీన్ని ప్రారంభిస్తారండి. సో మనకు రిపబ్లిక్ డేకంతా కూడా అందరి ఖాతాలలోకి అయితే డబ్బులైతే జమ అయిపోతాయి. అయితే ఈ పథకానికి సంబంధించి చాలామందిని అనర్హులుగా గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించడం జరిగింది. సో ఎవరెవరిని అనర్హులుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్‌ని బట్టి ఎవరైతే ఒకే కుటుంబంలో ఇద్దరు లేక ఎక్కువ మంది రైతులు ఉన్నారో, అంటే ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరినీ కూడా హోల్డ్ అయితే పెట్టేసిందనమాట మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. సో ఎందుకు ఇలాగ వీళ్ళని హోల్డ్ పెట్టడం జరిగింది అనంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్‌ని బట్టి ఎవరైతే అంటే ఏం జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మనకు 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం అమౌంట్స్ అయితే ఇస్తుందన్నమాట. అన్నదాత సుఖీభవ లేదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులనైతే. కొంతమంది ఏం చేస్తున్నారంటే 10 ఎకరాల కంటే కూడా ఎక్కువ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే డబ్బులు ఇస్తుంది. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే డబ్బులు ఇవ్వదు. 10 ఎకరాల కంటే ఎక్కువగా ల్యాండ్ ఉన్న వారు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాండ్‌ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద డిస్పాచ్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ డిస్పాచ్ అనేది చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ ల్యాండ్‌కి సంబంధించినటువంటి ఎక్కువ మంది రైతులైతే కుటుంబంలో ఉంటున్నారు. సో ఒక కుటుంబానికి 10 ఎకరాల కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఓకే. 10 ఎకరాల కంటే ఎక్కువ కుటుంబానికి గనక ల్యాండ్ ఉంటే వాళ్ళు చిన్న, సన్నకారు రైతులు అవ్వరు. వాళ్ళొచ్చేసి భూస్వాములవుతారు. సో భూస్వాములవుతారు కాబట్టి భూస్వాములకు మేము ఈ స్కీమ్‌ని వర్తింపజేయము. కేవలం చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికో మనకు స్ట్రాంగ్‌గా అయితే తేల్చి చెప్పేశారు. సో ఈ నేపథ్యంలో మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ విధంగా అయితే మనకు ఈ రూల్ ప్రకారంగా ఎవరైతే ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఆపేస్తారు. సో మీరేం చేయాలంటే మీ ఫ్యామిలీలో ఒకరికంటే ఎక్కువగా ఉంటే ఒక రైతుకి మాత్రమే అప్లై చేసుకోండి. మీరు మాకు అందరికీ రావాలని చెప్పేసి మాకు 5 ఎకరాలు, 5 ఎకరాలు డిస్పాచ్ చేసుకున్నామని చెప్పేసి అంటే మీ కుటుంబం అంటాను కదా! అసలు ఇంతకీ కుటుంబం అంటే ఏంటంటే
ప్రభుత్వం ఏ లెక్కన తీసుకుంటుందంటే, ఒక రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అందరిని కలిపి, రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి అందరిని కలిపి, ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కలిపి ఒక యూనిట్‌గా తీసుకుంటుంది. యూనిట్‌గా తీసుకున్నటువంటి రేషన్ కార్డ్ కుటుంబంలో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఇస్తారన్నమాట. కాబట్టి మీరు ఇద్దరు కంటే ఎక్కువ మంది రైతులుంటే మాత్రం ఖచ్చితంగా మీరేం చేస్తారంటే, ఒకసారి మీరు ఒకరికి మాత్రమే అప్లై చేసుకోండి. ఎవరు ఎక్కువ మంది ఉంటే మాత్రం మీరు అందరికి అప్లై చేయొద్దు. సో, ఇదండి మనకు మొత్తంగా ఈరోజు సాయంత్రం 5:30 లోపు అందరి ఖాతాల్లోకి డబ్బులైతే పడతాయి. ఒకవేళ దీనికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే, మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.